చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్క అధికారి కూడా జైలుకు వెళ్ళలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ రోజున అధికారులు వాళ్ళు హద్దులు మీరి పరిధులు దాటి వాళ్ళ యొక్క రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలను పాటించని కారణం వల్ల ఈరోజు జైలుకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అధికారిని ఇబ్బంది పెట్టలేదు. ఇది రూల్ సార్ అంటే రూల్ పాటించమనేవాడు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి రూల్ బ్రేకర్స్. వాళ్ళే చట్టాలు చేస్తారో వాళ్ళే లా మేకర్స్, లా బ్రేకర్స్ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడ తిరుపతి బోమన కరుణాకర్ రెడ్డి, ఇక ఆయన కుమారుణ్ణి డిప్యూటీ మేయర్గా పెట్టి పూర్తిగా తిరుపతి నగరాన్ని నానా ఇబ్బందులు గురి చేశాడు. అక్కడ టీటీడీ బోర్డు సభ్యుడిగా ఈయనేమో శాసనసభ్యుడు, కుమారుడేమో మున్సిపల్ కార్పొరేషను, అవినీతి పతాక స్థాయి. ఇక పక్కనే చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన చెప్పే నీతులు శ్రీరంగ నీతులు, కానీ చేసే పనులు మాత్రం అన్నీ అవినీతి కార్యకలాపాలే. ఇక నెల్లూరు జిల్లాలో ఆయన డాక్టరు, ఆయన అనిల్ కుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన డెంటల్ డాక్టరు, నీటిపారుదల శాఖ ఇచ్చాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే ఈయన బూతులు తిట్టడంలో ఎక్స్పర్టు. అందుకే ఆయన ఏమంటారంటే నోటిపారుదల మంత్రి అని పేరు పెట్టారు ముద్దుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక గుడివాడ అమర్నాథ్, ఆయన కూడా కాపు సామాజిక వర్గం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇరుచుకుపట్టం. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి దిక్కుతోచట్లా. రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళు చేసిన అవినీతి కార్యకలాపాలు, అవినీతి అన్ని దస్త్రాలు ఉన్నాయి. ఈరోజు చట్టం వదిలిపెట్టదు. వాళ్ళు తిన్న సొమ్ము కక్కాల్సిందే. అందువల్ల వీళ్ళేంటి సంపాదించుకున్నారు. బెంగళూరులో, మద్రాసులో, హైదరాబాదులో ఆస్తులు కొన్నారు. కొంతమంది అమెరికాలో కూడా ఆస్తులు పెట్టుకున్నారు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయినా వచ్చి విచారణకు హాజరు కావాలి. కొంతమంది జైలు పాలు కూడా అవుతారు. అదేం కక్ష సాధింపు కాదు. రికార్డులో వాళ్ళు అవినీతి చేసినట్టు నిరూపణ జరిగితే మరి జైలుకి వెళ్ళక ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి రాజకీయంగా 0, రాజకీయంగా ఇక వాళ్లకు ముగింపే. 2029లో కూడా మళ్ళీ ఈ కూటమి ఎన్నికలుగా గెలవబోతూ ఉంది. ఇలా ముగ్గురు మధ్యలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్యలో ఏదో తంపులు పెట్టి నారద పాత్ర పోషించి ఏదైనా పబ్బం గడుపుకొని వాళ్ళ ముగ్గురు విడివిడిగా పోటీ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కొంతమంది మీడియా వాళ్ళ ద్వారా, ఈ సోషల్ మీడియా వాళ్ళ ద్వారా, సోషల్ మీడియా ఛానల్స్ 50 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేయటానికి. శాటిలైట్ ఛానళ్ళు, తెలుగు ఛానల్ 1/2 డజన్ ఉన్నాయి. వీళ్ళకు తోడు ఒక కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉండే ఇంకొక ఇంగ్లీష్ ఛానల్, 50 సోషల్ మీడియా ఛానళ్ళు, 6 శాటిలైట్ ఛానళ్ళు, ఒక ఇంగ్లీష్ ఛానల్ పట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అది చెప్తుంటారు, అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. అందువల్ల వీళ్ళను ప్రజలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా అవకాశం లేదు. నాయకులు పోయారు, కార్యకర్తలు కూడా ఎవరి దాన్ని వాళ్ళు సర్దుకుంటున్నారు. కార్యకర్తలు ఇతర పార్టీల్లో సర్దుకుని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2029 నాటికి అదృశ్యమై కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. మంచివారికి మాత్రం ఈ 3 పార్టీల్లో అవకాశం ఉంటుంది. విశాఖ డైరీ అంతకుముందు నాయకుడు అడారి తులసీరావు, ఆయన కుమారుడు ఆయన పార్టీలో చేరాలని సంకల్పం ఆయనకుంది బీజేపీ పార్టీలో. అడారి తులసీరావు కుమారుని చేర్చుకోవాలా వద్దా? ఆయన పేరు ఆనంద్. ఆ విషయం బీజేపీ అధ్యక్షురాలికి తెలియపరిస్తే కేంద్ర హైకమాండ్కి, బీజేపీ హైకమాండ్కి తెలియపరిచారు. హైకమాండ్ అమిత్ షా, పెద్దలు, జేపీ నడ్డా వాళ్ళందరూ కలిసి
అడారి ఆనంద్ తులసీరావు కుమార్ని బీజేపీలో చేర్చుకోమని రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చి రాజమండ్రిలో చేర్పించుకున్నారు. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఏదో నేను వచ్చేస్తాను చేర్చేసుకోండి కండవా కప్పండి అంటే ఎవరు కప్పడానికి సిద్ధంగా లేరు. 3 పార్టీలు కూడా ఈరోజు వీళ్ళు అవసరమే లేదు. ఈ వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన అక్రమార్కులు బూతులు మాట్లాడే వాళ్ళ యొక్క అవసరము ఈ పార్టీలకు లేదు. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు అయినాక 164 మంది ఎమ్మెల్యేలో సుమారు ఒక 50 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే. దీంట్లో బీజేపీ జనసేన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గీసిన లక్ష్మణ రేఖను దాటేశారు. ఇసుక జోలికి వెళ్ళొద్దు అన్నారు, మేము వెళ్తామంటున్నారు. ఇసుకని వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేశారు. మద్యం షాపుల జోలికి వెళ్ళొద్దు మీరంటే మద్యం షాపులు మేమే, మాకు తెలవకుండా ఎవరు ఇక్కడ లాటరీలో పాల్గొనకూడదని హుకుం జారీ చేయటం. ఇక మూడోది, ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే ఏ అధికారి అక్కడికి రావాలన్నా వీళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ లెటర్లు తీసుకుని వెళ్ళి అక్కడ పనిచేయాలి. ఇక నాలుగోది, ఆ నియోజకవర్గ పరిధిలో జరిగే అన్ని పనులు ఏ నాయకుడికి ఏ కాంట్రాక్టర్ లేదు, ఈయనే బెనామీ అవసరం ఎత్తేయటం. అది పంచాయతీరాజ్ అయినా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అయినా, నరేగా అయినా ఒకటేంటి అన్ని పనులు ఈ ఎమ్మెల్యే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చింది, లోకేష్ దృష్టికి కూడా వచ్చింది. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. ఈ 50 మందికి వార్నింగ్లు ఇచ్చారు. కొంతమందిని వ్యక్తిగతంగా పిలిచి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాడు. అయినా వాళ్ళకు ఏం మారలా. ఆ నియోజకవర్గంలో ఉండే జనసేన బీజేపీ పార్టీలతో సఖ్యత లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే 20% నామినేటెడ్ పదవులు 10% నామినేటెడ్ పదవులు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరో అటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఏం తెలివిగా జిల్లా పార్టీకి బాధ్యతలు అప్పచెప్పాడు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలను రాష్ట్ర పార్టీ చూసుకుంటా ఉంది. కొన్ని నియోజకవర్గాలను ఎంపీలకి బాధ్యతలు అప్పచెప్పాడు. అట్లాగే కలెక్టర్ల సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడు, కలెక్టర్లు మీరు మా పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఎవరైనా కానీ రూల్ ప్రకారం చెప్తే చేయండి, రూల్ అతిక్రమిస్తే మీరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని గౌరవించండి, అక్రమంగా పనులు చేయొద్దు అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవడో వచ్చి టెండర్ వేస్తే తన మనిషికి తన బినామీకి టెండర్ రాలేదని చెప్పి ఇంజనీర్లపై ఒత్తిడి చేసి టెండర్ రద్దు చేయాలని చెప్తున్నారు. ఇలాంటివి ఈ పప్పులు ఉడకవు. కలెక్టర్లు ఇంజనీర్లను సస్పెండ్ చేయమని చెప్తున్నారు. కనుక ఇది ప్రజలు గౌరవించి చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీపై అభిమానంతో ఎమ్మెల్యేను గెలిపిస్తే వీళ్ళేదో హీరోల్లా అవినీతికి పాల్పడటాన్ని చంద్రబాబు నాయుడు సహించే పరిస్థితి లేదు. ఆయన వారసత్వాన్ని కూడా నేను ప్రోత్సహించనని చెప్పాడు. వారసత్వం కాదు ఇక్కడ అని చెప్పి స్పష్టత ఇచ్చాడు. పైగా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్తా ఉన్నాడు, 4వసారి కూడా ప్రధానమంత్రి మోదీ అని చెప్తూ ఉన్నాడు. ఆయన వయసుతో సంబంధం లేదు, ఆయన చాలా ఉత్సాహంగా పనిచేసే ప్రధానమంత్రి, 4వసారి ప్రధానమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నాడు. అందువల్ల ఎవరైతే లక్ష్మణ రేఖ దాటారో అయిపోయింది కదా, మమ్మల్ని ఏం చేస్తారని అంటున్నట్టు ప్రవర్తిస్తున్న వారిని రాబోయే 2029 ఎన్నికల్లో ఒక 50 మంది ఎమ్మెల్యేలకు చురకలు పడబోతామనే వాళ్ళకి సీట్లు రావు. వాళ్ళ బదులుగా మహిళా అభ్యర్థులు వస్తారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కొత్త అభ్యర్థులు యువత రంగప్రవేశం చేస్తారు. కనుక ఈ రోజున ఇసుక మద్యం కాంట్రాక్టులు ఇలా విర్రవీగే ఎమ్మెల్యేలకు వాత పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకంజ వేయనని చెప్పి వాత పెట్టే ముందు పిలిచి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే లాస్ట్ వార్నింగ్, ఇది పునరావృతమైందంటే సహించేది లేదని. మరి కొంతమంది ఎమ్మెల్యేలు నాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు
అలాగే మంత్రులైతే వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ఎల్. అయినా వీళ్ళకి ఎక్కడా ప్రపంచంలో దొరకనట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళనే, వాళ్ళేం బంగారమా వెండా, వాళ్ళని తెచ్చి మళ్ళీ ఈ మంత్రుల దగ్గర వ్యక్తిగత కార్యదర్శులుగా, ఓఎస్డీలుగా ఎందుకు నియమించుకున్నారు? దానికి ఒకటే అర్హత. ప్రజలేం మాట్లాడుకుంటున్నారంటే అవినీతి జరపటంలో, అవినీతి చేయటంలో, బ్రోకరేజ్ చేయటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నేర్చుకున్నారు కనుక, వాళ్ళు ఎక్స్పర్ట్లు కనుక, అనుభవజ్ఞులు కనుక వీళ్ళు అవినీతి చేయటంలో పేరుగాంచిన వాళ్ళు కనుక వాళ్ళని మళ్ళీ పెట్టుకున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. కనుక చంద్రబాబు నాయుడు వెంటనే గమనించి వైఎస్ఆర్సీపీ మంత్రుల దగ్గర పనిచేసిన అక్రమార్కులు, అవినీతి పరులైన అధికారులు, ఓఎస్డీలను, పిఏలను, పిఎస్లను వెంటనే తొలగించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారని చెప్పి బహిరంగంగానే సోషల్ మీడియాలో గుప్పుమని చెప్పుకుంటున్నారు. కనుక ఏదో మంత్రి ఇది శాశ్వతం కాదని గమనించవలసిన అవసరం ఉంది. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో పాపాలు చేసిన వారికి ఏమాత్రము రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఉండబోదు. వాళ్ళు సొంత నియోజకవర్గంలో కనీస గౌరవం కరువై బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్కు మకాం మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.